ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా గురువు అక్టోబర్ మాసంలో 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేసి 18వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే అది అతిచారము అంటారు. కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా కుజుడు బుధుడు తులారాశిలో సంచారం చేయటం, అక్టోబరు ప్రథమార్థంలో శుక్రుడు సింహరాశిలోను, ద్వితీయార్థంలో కన్యారాశిలోను సంచారం చేయటం, రవి ప్రథమార్థంలో కన్యారాశిలోను, అలానే ద్వితీయార్థంలో వచ్చేటప్పటికల్లా అంటే అక్టోబర్ 18వ తారీఖు తర్వాత రవి తులారాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారాల వల్ల ఈ గ్రహాల యొక్క విషయంలో మనం ముందుగా ముఖ్యంగా ఎలాంటి రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశి వారికి అక్టోబర్ 18 వరకు కూడా గురువు యొక్క బలం వల్ల, అందులో ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి లాభాల బాటలో బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అక్టోబర్ 18 తర్వాత నుంచి కొంత పొదుపు పాటించాలి. ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. చాలామంది కూడా ఈ మధ్యన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. మంచి విషయాలకు ఖర్చు పెట్టలేకపోతున్నాం. చెడ్డ విషయాలకి ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్లనే మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, ఏదైనా పొదుపు పాటించుకోవటం చాలా మంచిది. మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో అంటే భాగ్యస్థానంలో కుజుడు రవి బుధ గ్రహాలు ఉన్నాయి. కుజుడు రవి బుధ గ్రహాల యొక్క కలయిక త్రిగ్రహ కూటమి అంటారు. త్రిగ్రహ కూటమి వల్ల కూడా వీళ్ళకి కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపార సంబంధాల విషయాల్లో కొంత పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తున్న వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ అనుకున్న పనులన్నీ కొంత ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఆలస్యం కాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది. ఎందుకంటే 3 గ్రహాలు కలిశాయి అంటే ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఆరోగ్యపరంగా శని వక్రగతిలో ఉన్నాడు, జన్మంలో రాహు ఉండటం వల్ల ఆరోగ్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళే కాకుండా మామూలుగా ఏమీ వ్యాధి లేని వాళ్ళు కూడా కొద్దిగా వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరంగా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అంటే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి విషయాలు కూడా ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలే కాకుండా వాహనాలు కొనుగోలు చేయటం, దుస్తులు కొనుగోలు చేయటం, కాస్మెటిక్స్ సంబంధించిన వస్తువులు లగ్జరీగా ఉండాలి, అందంగా ఉండాలని ఒక ఆలోచన కలగటం, బంగారు నగలు కొనుగోలు చేయటం, బంగారు షాప్స్ వాళ్ళకు కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీస్ వాళ్ళకు కానీ, రైస్ బిజినెస్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి అనుసరించాలి. ఆ రెమెడీస్లో నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు పాటిస్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సూర్యుడి యొక్క నమస్కారాలు చేయటం మంచిది. ఈ అక్టోబర్ మాసాల్లో 4 ఆదివారాల పూట కూడా 4 ఆదివారాలు ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడి యొక్క ప్రార్థన చేయాలి. సూర్యుడి యొక్క ప్రార్థన చేయటంలో చాలా మంచి మంత్రం ఏమిటంటే సూర్యగాయత్రి మంత్రం అంటాం మనం. ఈ సూర్యగాయత్రి మంత్రం వల్ల ఏం జరుగుతుంది అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, నూతన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం మహాభాగ్యం అని ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ అనుకూలంగా ఉండాలంటే
సూర్యగాయత్రి మంత్రాన్ని సూర్యుడి యొక్క స్తోత్ర పఠనం చేయాలి. సూర్యగాయత్రి మంత్రంలో అతి పవర్ఫుల్ అయిన మంత్రం ఏంటంటే ఆదిత్యాయ విద్మహే సహస్రమూర్తాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. దాంతోపాటు ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే మనకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అలానే మానసికంగా ఆందోళన చెందుతున్న వాళ్ళు, చెవి, ముక్కు, గొంతు, అలానే నిమోనియాతో బాధపడుతున్న వాళ్ళు, లంగ్స్ సంబంధించిన ఎఫెక్ట్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఖచ్చితంగా సైనస్ సంబంధించిన ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, మానసికంగా బలం లేని వాళ్ళు, మానసికంగా ఆందోళన చెందుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆరాధన చేయాల్సిన చంద్రగ్రహాన్ని ఆరాధన చేయాలి. చంద్రుని ఎలా ఆరాధన చేయాలి? చంద్రగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. రియల్ ఎస్టేట్ కానీ, అలానే అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ, రైతులు కానీ, బిల్డర్స్ కానీ, కెమికల్ కంపెనీస్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో చిక్కుకున్న వ్యక్తులు, అలానే ఏదైతే ఆస్తిపాస్తుల గురించి గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్న వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే 2 జంట సర్పాలను దానం చేయటము, అలానే రాహుకాలంలో పూజ చేయటము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు తప్పకుండా తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మనకున్న గొడవలు, తగాదులు ఇలాంటివన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వీళ్ళు బుధగ్రహం అంటే బుద్ధిబలం పెరగటానికి, లౌకిక జ్ఞానం పెరగటానికి, అలానే గణిత శాస్త్రంలో ప్రాధాన్యత పెరగటానికి, లెక్కల్లో పిల్లలు, విద్యార్థులు వీక్గా ఉన్న వ్యక్తులు వ్యాపారపరంగా అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చక్కగా బుధవారం రోజున ప్రాతకాలంలో 11 సార్లు చదవటం చాలా మంచిది. అలానే విద్య యందు అనుకూలంగా లేకపోవటం, విద్య పిల్లలకి మర్చిపోవటం చదివినంతా కూడా, అలానే ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, మొండి బాకీలు వసూలు కాని వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగా లేని వాళ్ళు, అలానే ఫైనాన్షియల్ పరంగా ట్రబుల్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, సంతానపరంగా ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా దత్తాత్రేయ స్వామి పారాయణం, దత్త కవచాన్నితో పాటు ఓం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో, మాకు వివాహాలు కావట్లేదు, దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయనే వ్యక్తులు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు మహాలక్ష్మి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ప్రార్థన చేయాలి. అలానే కాత్యాయనాయుధ్యే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల శీఘ్రంగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చేయటం, వీలైతే బొబ్బర్లు ఆవుకు పెట్టే అవకాశం అనేది చూసుకోవాలి. అలానే వీలైతే శుక్ర జపం చేయించటం, అలానే అబ్బాయిలు వివాహం కాలేదంటే వరపాశుపతాస్త్ర అంటే కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా అంటే అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా ఈ శుక్రుడి గురించి మళ్ళీ రిపీట్గా చెబుతున్నాను చూడండి ఒక్కసారి. శుక్రగ్రహం నుంచి మళ్ళీ చెబుతున్నా. ఎవరైతే అమ్మాయిలకు వివాహం కావట్లేదో, అబ్బాయిలకు వివాహం కాకపోతుంటే వీళ్ళు శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. శుక్రుడు కళత్రకారకుడు, వివాహకారకుడు, సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఈ శుక్రగ్రహం వల్ల మరి ఎవరికైతే వివాహం కావట్లేదో అబ్బాయిలు కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం, శుక్ర జపము, శుక్ర హోమం చేసుకోవటం, భృగుపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఆయు ప్రమాణం తగ్గుతూ ఉండి ఆరోగ్యపరంగా నష్టాలు జరుగుతున్న వ్యక్తులు శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి శని యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మరి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. అలానే విదేశాలకు వెళ్లకుండా, విదేశాలకి ఏదైతే వీళ్ళకి వీసా రాకపోవటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా అక్కడ వాళ్ళకైతే మంచి వ్యాపారం కానీ, అలానే మంచి జాబ్ కానీ రాకుండా, గ్రీన్ కార్డు కూడా రాకుండా ఉన్న వ్యక్తులు, విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాహు యొక్క ఆరాధన చేయాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని
చక్కగా చదువుకోవాలి. అలానే జ్ఞానవృద్ధి లేకుండా, ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక చింతన లేకుండా మొండిగా ఉండి కోపాన్ని బాగా ఎక్కువగా తగ్గించుకోలేని వ్యక్తులు, కోప్పడుతుంటే చికాకులు కలిగి అలానే గొడవలు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేతువు యొక్క ఆరాధన చేయాలి. కేతువుకు అధిష్టాన దేవత అయిన గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గకార స్తోత్రంతో గరికతోటి పూజ చేయటం వల్ల వాళ్ళకి జీవితంలో ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఉండాలని ఆశిస్తూ, మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.